మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను అరెస్ట్ అయితే ఇంతకుముందు తన చెల్లి, తల్లి ఉన్నారు గాబట్టి ప్రచారం చేశారు. తనకు అండగా నిలబడ్డారు. ఈసారి ఒకవేళ ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాల్సొస్తే ఆయన భార్య రాజకీయాల్లోకొస్తుంది అనుకున్నారు. కానీ మరి తను గూడా రావట్లేదు. ఇప్పుడు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని రంగంలోకి దింపారు అని జెప్పి ఒక పక్క వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో, అసలు అంటే ఈ వార్తల్లో నిజమే ఎంతుంది అంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు గనక ఒకవేళ ముందుకొస్తే ఆయన పార్టీలోనే ఆయనకి వ్యతిరేకత ఉన్నది. అలాగే మరి బయట ప్రజలు కూడా ఆయన ఏ విధంగా దీన్ని స్వీకరించే అవకాశం ఉంటుందంటారు? దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ పార్టీలో వ్యతిరేకత అనేది పెద్ద ఎవడు పట్టించుకోడండి. ప్రజల్లో వ్యతిరేకత అయితే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం నిర్ణయిస్తారో అదే. ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తున్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్. బికాజ్ సజ్జల రామకృష్ణారెడ్డిని మీరు తీసుకున్నారంటే మొదటి నుంచి కూడా మీకు విజయసాయిరెడ్డిని కూడా పక్కకు పెట్టించేంత స్థాయికి ఆయన ఎదిగారు. మీరు గమనిస్తే కనుక ఇవాళ విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం మనకు కనిపించేది సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి వస్తే పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అంటే అసలు పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి తీరాలి. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిందే వాళ్ళు వినాలి, వింటారు కూడా. ఇక్కడ ఇష్యూ అది కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే అసలు పార్టీ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసేసుకుంటాడా ఆయన అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. బికాజ్ మీరు అన్నట్టుగా ఇవాళ భారతిరెడ్డి విషయంలో కూడా ఆయన ఒక నెగిటివ్ ప్రచారం చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి అనేది మనం వింటున్న మాట. అంటే ఏ రకంగా మీరు రాజకీయాల్లోకి వస్తే, మీరు ప్రజల్లోకి వస్తే కుటుంబ పరంగా మీకు ఒక నెగిటివ్ ఇది వస్తుంది, మీరు కుటుంబాన్ని చీల్చారు అనే మాట వస్తుంది అని సజ్జల చెప్పినట్టుగా ఒక వార్త మనకి స్ప్రెడ్ అయింది. సో నిన్న మీరు ఇంటర్వ్యూస్ కనుక చూసుకున్నారంటే ఆయన 3 ఛానల్స్కే ఇచ్చారు ఇంటర్వ్యూ. ఆ 3 ఛానల్స్ కూడా ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు వాళ్ళ ఛానల్సే. కొన్ని వెబ్ వీటికి ఇచ్చినట్టు అదే కొన్ని వెబ్కి ఇచ్చారు. అదే చెప్తున్నాను. ఏది ఇచ్చినా ఏది చేసినా అందులో మీరు ఆ ఇంటర్వ్యూస్ వింటే ఎక్కడా పసలేదు. ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూలో ఒక అతను మాత్రం గుచ్చి అడిగాడు, మీరు క్యాష్ ఎందుకు తీసుకున్నారు, మీరు ఎందుకు డిజిటల్ ఇది చేయలేదు అంటే ఆయన దానికి మాట దాటేస్తూనే వచ్చాడు ఆయన. మీరు గమనిస్తే అంటే ఆయన ఎంతసేపు మా వల్ల ఆదాయం పెరిగింది ప్రభుత్వం చేయటం వల్ల, లిక్కరు అమ్మకాల వల్ల, గత ప్రభుత్వం అందులో విఫలమైంది, మీరు గత ప్రభుత్వంవి తీసుకోండి, మీరు గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణం చూడండి అని మాట్లాడుతున్నాడు తప్ప ఇక్కడ ఇంత డబ్బులు వచ్చాయి, ఈ డబ్బులు ఏమయ్యాయి, ఇంత డబ్బుల్లో ఎలా పక్కకు మళ్ళాయి అంటే అడిగే అతను కూడా క్లారిటీతో అడగలేకపోయాడు. చెప్పాలంటే మీరు అతను అడుగుతున్నట్టు మీకు కనిపిస్తోంది కానీ ముఖ్యమైన పాయింట్స్ అడగలేదు. అంటే స్క్రిప్ట్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఏ రకంగా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకున్నారో ఆ రకంగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటండి, అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితికి రావడానికి కారణమే సజ్జలు ఒక రకంగా. బికాజ్ మీకు ఒక విజయసాయిరెడ్డి వల్ల ఆయన ఒక ఆర్థికంగా ఆయన ఒక ఉన్నత స్థితికి వచ్చి 43,500 కోట్లు ఆయన క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించుకుని ఆయన ఇంత ఆస్తి సంపాదించుకున్నాక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళా డబ్బు సంపాదించాలని యావ ఎందుకు వచ్చింది ఆయనకి? దాంట్లోంచి ఆయన ఇన్ని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఒక మద్యం కుంభకోణం, ఒక క్వార్జ్ కుంభకోణం, ఒక ఇసుక కుంభకోణం, ఒక మైనింగ్ కుంభకోణం, ఒక మట్టి కుంభకోణం, ఇంకా తవ్వే కొద్దీ అవన్నీ బయటపడుతున్నాయి. ఏదో ఎముకలు పూరెలు బయటపడినట్టు అట్లా బయటపడుతున్నాయి. కాబట్టి ఇవాళ అసలు ఈ స్థితికి ఎందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి? దీనికి కారణం ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన మొదటి నుంచి సజ్జలు నమ్ముకున్నాడు. విజయసాయిరెడ్డిని పూర్తిగా నమ్ముకున్నా బాగుండేది ఆయన. అంటే ఇప్పుడు ఒక మనిషి ఇంకొకటండి, రాజకీయాల్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. మనం నమ్మాలి. ఎంతవరకు నమ్మాలి? ఎవరమైనా సరే మన నీడను కూడా నమ్మకూడని స్థితి ప్రతి మనిషికి వస్తుంది. కానీ బియాండ్ ద లిమిట్స్ జగన్మోహన్ రెడ్డి సజ్జల్ని నమ్మారా? ఎందుకు ఆయన విజయసాయిరెడ్డిని నమ్మలేకపోయారు? నీకు 43,500 కోట్లు క్విడ్ ప్రోకో ద్వారా ఇచ్చిన మనిషి 40 ఏళ్ళుగా మీ కుటుంబంతో ఉన్న వ్యక్తిని కాదని మీరు భారతిరెడ్డికి సంబంధించిన ఒక సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారు? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఇంటర్వ్యూస్ మొత్తంలో మీరు అన్నీ చూస్తే కనుకైతే జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్తారని చెప్తూ వస్తున్నాడు ఆయన. ఆ చెప్పడంలో నెక్స్ట్ నేనే వస్తాను అనేది మీకు వినిపిస్తున్న మాట. అంటే పార్టీని తన చేతుల్లోకి తీసుకుంటాడా? రేపొద్దున పార్టీ ఏ రకంగా ఉండబోతోంది, ఎవరు వింటారు ఎవరు వినరు క్వశ్చన్ కాదండి. ఇవాళ విని తీరాలి వైసీపీలో ప్రతి ఒక్కడు. ఎందుకంటే నో అదర్ ఆప్షన్ ఫర్ దెమ్. బికాజ్ ఇవాళ అందరూ ఇరుక్కున్నారు ఎందులో, అవినీతిలో, కుంభకోణాల్లో. కాబట్టి సజ్జల మాట ఇంతకాలం ఎలా విన్నారో అలాగే వింటారు. ఇప్పుడు సజ్జల మాట వింటారా వినరా క్వశ్చన్ కాదు.
సజ్జల ఏం చేయదలుచుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలు నుంచి ఒకవేళ జైలుకి వెళ్తే బయటకు వస్తారా లేదా, అక్కడ క్వశ్చన్ మార్క్ తప్ప పార్టీ ఉంటుందా ఉండదా. ఇప్పుడు పార్టీ గురించి ఎవరికి కావాలండి. అసలు సజ్జల రామకృష్ణారెడ్డిని ఇప్పుడు మీరు శశికళను తీసుకుంటే జయలలిత చేసిన తప్పిదాల్లో పెద్ద తప్పిదం ఏంటంటే మొదటి నుంచి శశికళను చేరదీయడం, 2 సార్లు శశికళని ఇంటికి మళ్ళీ పిలిపించుకోవటం, రెండోసారి పిలిపించుకున్నాక ఆవిడ జీవితం ఏమైందో అందరూ చూశారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి జీవితం అలా అవ్వకూడదు. అంటే కొరివితో తల గోక్కోకూడదు. కానీ ఆయన కొరివిని తెచ్చి పెట్టుకున్నాడు. మళ్ళీ వద్దు అనుకున్న సజ్జల్ని మళ్ళీ ఎందుకు తెచ్చి పెట్టుకున్నాడు, ఎందుకు మళ్ళీ ఆయన్ని ఇంతమంది పైన ఆయన పెట్టాడు, ఒక కార్యదర్శిగానే ఏదో పెట్టాడు కదా ఆయన ఈ మధ్యకాలంలో. కాబట్టి దీనివల్ల మళ్ళా తప్పిదం చేశాడా జగన్మోహన్ రెడ్డి. ఎందుకని చెల్లెలు లేదు, తల్లి లేదు. ఇప్పుడైనా చెల్లెల్ని పిలుచుకుని ఉండొచ్చు ఆయన. చెల్లెల్ని పిలుచుకుంటే చాలా సేఫ్ నన్ను అడిగితే. ఎందుకంటే అంత పాదయాత్ర చేసిన చెల్లెలు ఆ రోజు నాకు పదవి కావాలనుకోలేదు, నేను ముఖ్యమంత్రిని కావాలనుకోలేదు, తప్పు చేసింది ఆవిడ ఒక రకంగా. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ఈ స్థితికి రావడానికి ఒక రకంగా షర్మిల కారణం అంటాను నేను. ఎందుకంటే ఆ రోజు ఆవిడ కోరుకుని ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ దరిద్రాలన్నీ పట్టుండేవి కాదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి నేను జైలుకి వెళ్తే నా కుటుంబ సభ్యులే నాకు ముఖ్యం అనుకుంటే, చెల్లెలతో సంప్రదింపులు జరిపితే తల్లి ద్వారా బాగుంటుందని నా ఉద్దేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.